చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. గెస్ట్ చేస్తాడు లేదా చూడాలి మరి. కదా ఓ అమ్మ, అల్లుడి కోసం అత్త చేస్తున్న సేమియా. సో రైట్ నో మేమైతే ఓల్డేజ్ హోమ్కి వచ్చేసాము. సో మా సారీస్ బాగున్నాయా? నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. స్పాన్సర్స్ వచ్చి మా తమ్ముడు అని చెప్పి. మా తమ్ముడు ఫస్ట్ టైం అబ్బా మా ముగ్గురు అక్క చెల్లెలకి చీరలు కొనిచ్చాడు, అయితే ఒక అకేషన్కి. సో ఇప్పుడు ఏంటంటే మేము బయటికి వెళ్తున్నాము. ఆర్ఫనైజ్ అంటే ఏమంటారు, ఓల్డేజ్ హోమ్కి అయితే వెళ్తున్నాము. అదేంటంటే మా తమ్ముడు వాళ్ళకి లంచ్ పెట్టాలని ప్లాన్ చేశాడు. లంచ్ అవ్వట్లేదు, ఈవినింగ్ టిఫిన్స్ పెడదామని చెప్పి అనుకున్నాము. ఇంకా రేపు ఎట్లా నేను స్టార్ట్ అయిపోతున్నాను కదా ఈరోజు ఆ ప్రోగ్రాము. ఇప్పుడైతే మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నాము. రారా, కెమెరా సరిపోదు అనుకుంటాను. వీడే మా తమ్ముడు, మా ముద్దురు తమ్ముడు. మా చెల్లి అయితే రాలేదు, కొంచెం పనుండి రాలేదు. ఇంకా మేము మా పిన్ని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రఫ్గా చూపిస్తాను వీడియోలని, పాసిబుల్ అయితే లేకపోతే లేదు. స్టార్ట్ అవుదామా? స్టార్ట్ అయిపోదాం. సైడ్కి ఎట్టాలి. సో రైట్ నో మేమైతే ఓల్డేజ్ హోమ్కి వచ్చేసాము. సో చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. వీలైతే నేను నెంబర్ అది కామెంట్లో పిన్ చేస్తానండి. ఈ నియర్ ఎవరైనా లొకేషన్లో ఉంటే, ఎవరైనా వీళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమూర్రా ఇది? మల్లంపూడి. సో నేను నెంబర్ అయితే నేను కామెంట్లో పిన్ చేస్తాను. కొంచెం ఒక పూట అయినా ఫుడ్ పెడితే వీళ్ళు అట్లీస్ట్ తింటారు కదా అని ఒకటి అంతే చూసుకున్నా. రా పెట్టురా, నువ్వే కదరా స్పాన్సర్. హే బషీర్, పిన్ని పెట్టే పిన్ని. వీళ్ళేంటి అక్కడ వరకు రాలేరా? ఇక్కడ ఏంటంటే చాలా వరకు మతి స్థిమితం లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటారు కదా అండి. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వీళ్ళే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారంట. మిగతా వాళ్ళు అయితే చాలా వరకు అక్కడికి వస్తారంట తినడానికి. వాళ్ళని కూడా నెక్స్ట్ చూపిస్తా. మీ పేరేంటి? మీ పేరు 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 సరే తినండి తినండి. సరే వేయి, కొంచెం కొంచెం వేయి. సరే సరే ఓకే.
పిన్ని అక్కడ వేయలేదు. ఓకే ఓకేలే, తెలీదులే అమ్మమ్మకి. ఎందుకు ఈ విషయం నాకు చెప్పాలనిపించింది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది కాదండి. మనం పెరిగి పెద్ద అయ్యేంత వరకు మనకు తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది, వాళ్ళు కూడా అలానే చూసుకుంటారు. అలాగే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది పిల్లలుగాను. సో వీళ్ళందరూ ఒకప్పుడు బాగానే బ్రతికే ఉంటారు, వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. మేము అప్పుడప్పుడు వెళ్ళే మాకెట్లా అనిపిస్తే ఇంకా కన్నబిడ్డలకి ఎలా వదిలేశారు ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, బట్ తల్లిదండ్రులు అన్నాక చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ఒకవేళ మనకి లేని స్తోమత ఉన్నప్పుడు అది వేరు, అన్నీ ఉండి కూడా చాలామంది ఇట్లా వదిలేస్తున్నారు ఓల్డేజ్ హోమ్లో. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీకు ఎంతవరకు పాజిబుల్ అయితే అంతవరకు తల్లిదండ్రులు మీ దగ్గర పెట్టుకోండి, కానీ ఇలా ఎవరు లేని అనాథల్లా మాత్రం వదిలేకండి ప్లీజ్. చూడ్డానికి మాకే బాధగా అనిపిస్తుంది. ఫైనల్లీ మా డే ఇట్లా కంప్లీట్ అయ్యింది. యాక్చువల్గా లంచ్ ప్లాన్ చేసాము, బట్ అవ్వలేదు. 2 days ముందే వీళ్ళకి చెప్పాలంట. అండ్ డిన్నర్ అన్న పెడదాం అనుకున్నాం. డిన్నర్కి వచ్చి వీళ్ళు ఓన్లీ టిఫిన్సే తింటారంట, ఇంకా రైస్ అది తిన్నారంటే ఇంక టిఫిన్స్ తీసుకొచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఒక రోజు వీళ్ళతో టైం స్పెండ్ చేసినందుకు. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. సో వీలైతే మీరు కూడా మీకు తోచిన సాయం అయితే చేయండి. నెంబర్ అయితే నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఓకే ఇక్కడే ఉన్నాను, మజ్జిగ వేస్తే వాళ్ళకి ఇష్టమా పిల్లకి పెట్టడం. నీ పెళ్ళికి నాకు కుదిరితే రా హడావిడి అంతా భోజనాల దగ్గర. వచ్చాము కదా, మేము మల్లంపూడిలో ఉన్న సాయిబాబా ఓల్డేజ్ హోమ్కి వచ్చాము. నెంబర్ నేను కామెంట్లో పిన్ చేస్తా అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక పూట అయినా పాసిబుల్ అయితే ట్రై చేయండి, మీ నియర్ లొకేషన్లో ఎవరైనా ఉంటే కనుక. సో యాక్చువల్గా లంచ్ ప్లాన్ చేసాము, లంచ్ అవ్వలేదు. ఈవినింగ్ స్నాక్స్ అయినా పెడదామని చెప్పి ఇట్లా మా తమ్ముడైతే ఈరోజు ప్లాన్ చేసుకున్నాడు. సో నేను ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా ఈసారి వీలైనప్పుడల్లా ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ ఒక పూట అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. నాకే బాధ అనిపించింది వీళ్ళందరినీ చూసి. వాళ్ళు ఒకప్పుడు చాలా బాగా బ్రతికిన వాళ్ళే. టైం బట్టి ఎవరి తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేము, ఎవరి టైం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేము. సో ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళే అలా అయిపోయింది. కనీసం మనం ఒక పూట అయినా పెడితే వాళ్ళు కడుపు నిండా తినే అదృష్టం అనేది ఉంటుంది. సో మాకని కాకుండా ఆయన దగ్గరుండి పాపము వీళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసుకొని అన్ని A to Z అన్నీ చూసుకుంటున్నారు. నేను నెంబరు అండ్ అడ్రస్ కామెంట్లో పిన్ చేస్తా అండి. సో మీకు తోచిన సాయం అయితే మీరు చేయొచ్చు. మీరు మనీ రూపంగానే ఇవ్వచ్చు, లేకపోతే వచ్చి మీరు ఫుడ్ అన్నా పెట్టవచ్చు. సో మాకైతే ఈరోజు హ్యాపీగా ఉంది. కనీసం మీరు చేసిన దాంట్లో ఒక 5% అన్నా మాకు పుణ్యం వచ్చినందుకు.
మా పిన్నికి మా తమ్ముడు ఈరోజు. సో ఇక్కడ అయితే అయిపోయింది, ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఓకే మమ్మా హాయ్ చెప్పు. బాయ్ కాదు హాయ్. నువ్వు పింఛన్ డబ్బులు తీసుకున్నాక హైదరాబాద్ వచ్చేయి సరేనా? అలాగే. ఓకేనా? అర్థమైందా ఏమన్నాను? ఏమన్నాను? బాయ్ కాదే, డబ్బులు తీసుకున్నాక హైదరాబాద్ రా. అలాగే వస్తావు కదా? నేనెవరు? నేనెవరు? మధు. మధు మధు నేనెవరు? మధు 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 మధు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఏ సాల్ట్ ఉంటాయా? ఏవి ఎందులో ఎడుతున్నావు? ఎలా ఎలా పెట్టాలి అనుకుంటేవి ఈ ముందే పెట్టేసాయి. పెట్టేసాయి. ఆ పిల్ల బ్యాగ్ ముందు పెట్టే. సో కిషోర్ది బర్త్డే కదా, సో తనకి ఏదన్నా గిఫ్ట్గా ఇద్దామని చెప్పి వెళ్తున్నా. ఏం తీసుకోవాలి ఏంటా అనేది ఆలోచిస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఏదోటి ఇస్తాను. సో ఈసారి కూడా తనకి ఏం తీసుకోవాలా అనేది ఒక ఐడియా అయితే ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏ గిఫ్ట్ కొంటున్నానో ఏంటా అని. సో అన్నీ తిరిగి ఫైనల్లీ నేను కిషోర్కి అయితే వాచ్ గిఫ్ట్ చేస్తున్నా. సో అక్కడైతే వీడియో తీయలేదు, ఇప్పుడైతే గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నా. అండ్ రేపు ఓపెన్ చేసిన తర్వాత చూడాలి సార్ రియాక్షన్. నాకు తెలిసి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు, యాజ్ యూజువల్ నార్మలే ఉంటుంది. ఏదో ఒకటి ఏమన్నా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే మరి అయితే రాదు. అంతే కదా అండి, మగవాళ్ళకి ఎంత ఇచ్చినా అసలు ఒక్కడు కూడా అదే మనకి ఏదన్నా ఇస్తే కనీసం ఒక 10 రూపీస్ పెట్టి ఏదైనా కొనిచ్చినా తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ మొహంలో ఏమి ఇచ్చినా రానే రాదు. ఇంకోటి వీళ్ళకి తెలుసు సార్ గురించి. అదే అంటున్నా, అట్లా జనరల్లీ మగవాళ్ళకి ఏమి ఇచ్చినా సార్ గురించి వీళ్ళకి ఇంకా స్పెషల్ గా తెలుసు కదా. సో మేము రెగ్యులర్ గా మా పూర్వీక అయితే ఇక్కడికే వస్తుంది. ఏ గిఫ్ట్ కొనాలన్నా దానికి ఏది కావాలన్నా స్కూల్ కి సంబంధించిన ఇక్కడికి వచ్చి తీసుకుంటది. కిషోర్ గురించి వీళ్ళకి బాగా తెలుసు. సో ఫైనల్ అయితే గిఫ్ట్ ప్యాక్ అయితే అయిపోయింది. చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుంది. సో ఫైనల్లీ అయిపోయింది గిఫ్ట్ ప్యాక్ అయితే. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ అండి. గెస్ట్ చేస్తాడా లేదా చూడాలి, మరి తెలుస్తుందా వాచ్ అని? తెలియదు కదా, చూద్దాం గెస్ట్ చేస్తాడా లేదా. ఇది కిషోర్ నేను ఇచ్చే గిఫ్ట్. సో ఇప్పుడైతే మేము మూవీకి వెళ్తున్నాము. కల్కి మూవీ రిలీజ్ అయింది కదా ప్రభాస్ది. అండ్ రేపు కిషోర్ బర్త్డే కాబట్టి ఆ రోజు వెళ్ళాలంటే అవ్వదు. సో బిఫోర్ డేనే రిలీజ్ అయింది కాబట్టి మూవీకి అయితే వెళ్తున్నాము. మూవీ బాగుందని అయితే టాక్ ఉంది. ఎలా ఉంది ఏంటి అనేది వెళ్ళి చూడాలి. ఈ మధ్యన ఏమవుతుందంటే ఫస్ట్ డే ఏ రోజైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు చూసి అలవాటు అయింది. ఫస్ట్ షో అంటే కష్టం, కానీ తర్వాత అయితే వెళ్ళచ్చు. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారనేది లైక్ వేసుకోండి అబ్బా. మామూలుగా ఉండదు, థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది. మాస్ థియేటర్లో అయితే మామూలుగా ఉండదు, బట్ ఇవి కొంచెం ఐమాక్స్లో అవి కాబట్టి అంత ఉండకపోవచ్చు. సో ఏదైనా థియేటర్లో విజిల్స్ వేస్తే వాళ్ళు ఏమంటుంది, విజిల్ రాదు, విజిల్ తర్వాత వేస్తాను బ్యాక్గ్రౌండ్లని.
ఎయ్యి అబ్బా నీకైనా నేనే బాగా వేసాను. సో కిషోర్ అయితే కింద ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే థియేటర్కి వెళ్తున్నాము ప్రసాద్ ఐమాక్స్ లోని. చాలా ట్రాఫిక్ ఉంటది. ఆల్రెడీ టైం అయితే అరౌండ్ 6 అయిపోతుంది. 6ఏనా? సో 6:45కి షో అందుతోమో లేదో చూడాలి. ఈ ట్రాఫిక్ లోని కొంచెం లైట్ గా వర్షం కూడా పడతా ఉంది. ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ కింద ఉన్నాడు బర్నింగ్ స్టార్, కింద బర్న్ అయిపోతా ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్స్. బీపో చదివేయగలండి. ఎందుకంటే ఫ్యాన్ కాబట్టి. పరికి టైర్డ్ గా ఉంది. మూవీ చూడడం ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్లో ఈ స్నాక్స్ అవి తీసుకోవాలంటే పాప్కార్న్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ స్నాక్స్ అవన్నీ చాలా అమౌంట్ అయిపోతుంది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళకైతే కష్టమే. వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మనం అంటే అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి అఫోర్డ్ చేసేంత రేట్స్ ఉండాలి. ఎవరికైనా ఒకటే, బట్ టూ మచ్ చెప్తున్నారు కాస్ట్ అది. సో ఇవి కొంచెం ఎవరన్నా తగ్గిస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. అందరూ సమానమే కాబట్టి ఎవరన్నా వచ్చి చూసేలా ఉండాలి ఏ థియేటర్ అయినా. సో ఎందుకు అంతంత రేట్లు చెప్తున్నారో జనాలు కూడా అట్లా ఎగబడి కొంటున్నారు అనుకోండి. ఇంకా ఫ్యామిలీతో వెళ్తే తప్పట్లేదు, కంపల్సరీ పిల్లల కోసమైనా తీసుకోవాల్సి వస్తుంది. రేట్స్ తగ్గిస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు, పాట పాడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Kishore. Happy birthday to you. సేమియా ఎందుకు? ఈరోజు మీ ఆయన పుట్టినరోజు కదా. ఓ అమ్మ, అల్లుడి కోసం అత్త చేస్తున్న సేమియా. ఎందుకు ఎంత చేసినా పిల్లడు స్పూన్ తింటాడు అంతే. డైట్ ఇప్పుడు జిమ్కి వెళ్ళి వస్తాడు. ఎల్లకెళ్ళకి ఈరోజే స్టార్ట్ చేసిండు పుట్టినరోజునే. అవంటి బిర్యానీ కోసమా? బిర్యానీ కోసం చేస్తున్నా. సో నేనైతే బిర్యానీ చేస్తున్నా, దానికోసం ఫ్రైడ్ ఆనియన్స్. మా అమ్మ అయితే ఇంకా స్టార్ట్ చేసింది సేమియా. ఓపెన్ చేయి, ఏముందో చూడు అందులో. సొమ్మొకరిది సోకొకరిదండి ఇదే. సో కిషోర్కి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఆల్రెడీ మీరు ప్యాకింగ్లో చూసే ఉంటారు. పెట్టుకో, పండుగ చేసుకో. ఛార్జింగ్ ఉందా? ఛార్జింగ్ పెట్టాలి.
సో ఈరోజు కిషోర్ బర్త్డే కాబట్టి కిషోర్ కోసం నేను చేస్తున్నా చికెన్ బిర్యానీ. మా అమ్మ వచ్చి పాయసం చేసింది, నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నా. అండ్ చికెన్ ఫ్రై కూడా చేసా, నేనే చేసా. అన్ని నువ్వే చేస్తాను, నేనేం చేయలేదు. నేనే చేసిన. ఫైనల్లీ ఇదే కిషోర్ బర్త్డే సెలబ్రేషన్స్. బిర్యానీ అయితే చేశాను, లంచ్ చేసి ఇంకా యాజ్ యూజువల్ ఏముంటుంది ఇంట్లో అలానే ఉంది, ఇంకేం షూట్ చేయలేదు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Subscribe now and press the bell icon. Never miss an update.